దినం నీకు నాకు కూడా తెలియనిది, నీవు నేను కూడా అవగాహన లేనిది మరణ దినము. ఆ మరణ దినము అనగా ఆ తేదీ మనకు తెలిస్తే ఏదో 2 రోజుల ముందో 3 రోజుల ముందో మారు మనసు పొంది పాపాలు చేయకుండా, తప్పులు చేయకుండా, తప్పుడు మాటలు మాట్లాడకుండా, చెడు జీవితాన్ని జీవించకుండా ఒకవేళ ఉండొచ్చేమో అని తెలిసి దేవుడు మనం పుట్టేటప్పుడే గిట్టే తేదీని కూడా రాసి పెడుతూ వచ్చినాడు. ఒక టాబ్లెట్కు ఏ రీతిగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందో, దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుందో, మనిషికి కూడా అదే రీతిగా దేవుడు పెడుతూ వచ్చినాడు. తన భూమి మీద పడక మునిపే తల్లి గర్భములో పిండమై ఉండగానే తన తేదీని నిర్ణయించిన దేవుడు, తన మరణ దినమును కూడా దేవుడు నిర్ణయించి భూమి మీదకు పంపిస్తూ వచ్చినాడు. ఆ మరణ దినమే తెలియదు. కొంతమందిని అడిగితే కూడా బహుశా ఏం చెప్పవచ్చు అంటే, నా పుట్టినరోజు కూడా నాకు తెలియదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. తేదీ తెలియదు. ఏమని చెబుతారు వాళ్ళు? ఏదో 1990లో ఏమొచ్చింది, వరద వచ్చిందంట, వర్షాలు వచ్చిందంట, తుఫాను వచ్చిందంట, ఆ తుఫానులో నేను పుట్టాను అని వాళ్ళు చెబుతూ ఉంటారు. కొంతమందికి ఆ తేదీ తెలియదు. ఆ తేదీ తెలిసినా తెలియకపోయినా మనిషికి మరణ దినం అనేది ఉన్నది, అది తెలుసుకోవాలి. మరణ దినము తెలియకపోతే బైబిల్ గ్రంథం ఘోషిస్తున్నది, మరణం ఉంది, మరణం ఉంది, మరణం ఉంది. మరణ ద్వారం గుండా ప్రతి ఒక్కరూ పోవాలి, మరణమైన మార్గం గుండా ప్రతి ఒక్కరూ పోవాలి. ఈ గ్రామంలోనే ఎన్నోసార్లు ఎంతో మంది దైవ సేవకులు, ఎంతో మంది దేవుని బిడ్డలు ఆ మరణము గురించి చెబుతున్నా ఆ మరణము గురించి అవగాహన లేని వారిగా ఉంటున్నారు. నీకు అంతా తెలుసు కానీ ఆ మరణ దినం అనేది తెలియదు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా ఏం తెలియదు, మరణ దినం అనేది తెలియదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎట్లా వస్తుందో తెలియదు, ఏ రూపంగా వస్తుందో తెలియదు. అందుకే జాగ్రత్త పడాలి. భూమి మీద మరణానికి భయపడే వారు ఉండాలి. ఆ మరణమును జయించిన ప్రభువు యేసుక్రీస్తు వారికి భయపడేవారు ఉండాలి. ఆ మరణపు ముళ్ళు విరిచిన ప్రభువు యేసుక్రీస్తు వారికి భయపడేవారుగా మనం అందరము కూడా భూమి మీద బ్రతికే వారుగా ఉండాలి. మరణ దినము తెలియదు. అంకుల్ గారు బాత్రూమ్కి వెళ్ళారు, అలా పడిపోయారు, ప్రాణం ఏమైపోయింది, వెళ్ళిపోతుంది, నాకు వెళ్ళిపోతుంది. తెలియదు తనకు ఇలా వస్తుంది, ఈ రూపం వస్తుంది, నేను ఇలా చనిపోతాను, నేను ఇలా వెళ్ళిపోతాను, నా ఆత్మ నాలుగు వెళ్ళిపోతుంది అని తెలియదు. అని ఇప్పటివరకు మాట్లాడాడు కదా, ఇప్పటివరకు నడిచాడు కదా, ఇప్పటివరకు ఇదిగో ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాడు కదా, మనం అనుకుంటాం. ఆ మరణ దినమే తెలియనప్పుడు, ఆ మరణం ఎలా వస్తుందో తెలియనప్పుడు, ఆ మరణము ద్వారా మానవాళి ఏమవుతున్నారో తెలియనప్పుడు భూమి మీద ఎన్ని విషయాలు తెలిసినా అది వ్యర్థమే. జ్ఞాపకం చేసుకో. అందుకే ప్రేమను వాళ్ళరా ఇస్సాకు తన కుమారుడు అంటున్న మాట, అయ్యా నా మరణ దినము నాకు
తెలియదు. నా మరణ దినం ఎప్పుడు నాకు తెలియదు. చేయవలసిన పనులన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. చేయవలసిన కార్యములన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. మనం కూడా ప్రేమిన వారులారా, మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మనం కాపాడుకోవటం, మనం పరిశుద్ధులుగా మరల్చుకోవటం, దినదినమైన రక్తంలో కడగబడటం, భూమి మీద ఆయన కొరకై నీతిమంతులుగా, ఆయన కొరకే శ్రమలు పొందేవారముగా, ఆయన కొరకే జీవించేవారముగా, ఆయన కొరకే మాట్లాడేవారముగా, ఆయన కొరకై పాటలు పాడేవారముగా, ఆయన కొరకై వాక్యం చెప్పేవారముగా, ఆయన కొరకై నీవు ఉండాలని దేవాది దేవుని యొక్క ఆశ, అభిలాష, కోరిక. పోయిన శనివారం మా పెద్దన్న గారు చనిపోయారు. బాగానే ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు సెంచరీ కొడతాడు, మొత్తానికి బాగానే ఉంది వ్యవహారం అనుకున్నారు. బాగానే తిరిగాడు కూడా. చిన్నప్పుడు పలకరిస్తాడు. ఎక్కువగా నేనంటే ఇష్టం. చిన్నోడు కదా, వాళ్ళందరిలో చిన్నోడు నేనే. సేవ కూడా పాపం వద్దన్నాడు. తెలియక నేను ఉద్యోగం చేసుకుంటే సేవ చేసుకోవాలి. సేవకు కష్టాలు నాకు తెలుసు. ఉద్యోగం చేసుకుంటే సేవ చేసుకో. తర్వాత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆయన మందిరం అక్కడ చర్చి మందిరం వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా దేవుడు తనతో మాట్లాడేది. తర్వాత కలిసినప్పుడల్లా జాగ్రత్త, సేవ మంచిగా చేసుకో, సంపాదించుకో అని చెప్పడు. కానీ నీకు, నీ భార్యకు, మనవరానికి ఆఖరికి జాగ్రత్త, పిల్లలు జాగ్రత్తలు చూసుకో. చూడండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. అట్లా ఆయన ఇది ఉంటుంది, ఏమంటారు, కూర్చోలేదు, పడక మనసు, కుర్చీ లాంటిదే పడకది, దాంట్లో కూర్చున్నాడు. అమ్మా అన్నాడు. ఏమైంది? ప్రాణం చేతులు లాగినా లేదు, కాళ్ళు రుద్దినా లేదు. తనకు తెలియదు తన మరణదినం అది అని. ఇప్పుడు శనివారం, మనకు కూడా తెలియదు మన మరణదినం ఎప్పుడు. అందుకని సాకు నా మరణదినం నాకు తెలియదు కాబట్టి రక్షణ లేకపోతే రక్షణ పొందండి అని చెప్పే సేవకుడు. జీవితాలు మార్చుకోండి అని చెప్పేది అందుకే సేవకులు. పనిలా కాదు, బొరలు ఇది పెట్టి కాదు, ఆలోచన చేయాలి. మరణం అయిపోయిన తర్వాత తగ్గడు పిక్కడు ఏమవుతుందండి, ఎవరు చూశారండి, లేకపోతే ఇంకోటండి అనుకోటండి, లేకపోతే మంచిగా చేస్తే మంచిగా పుడతామండి, లేకపోతే లేదండి అనేది కాదు, కుదరదు. అది నువ్వు అనుకున్నట్టు కాదు, నువ్వు గ్రహించినట్టు కాదు, నువ్వు అర్థం చేసుకున్నట్లు కాదు ఇది. అందుకే జాగ్రత్త పడు. మరణ దినం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర గారికి ఉన్నట్లే, మా పెదనానికి ఉన్నట్లే మరణ దినము ప్రతి ఒక్కరికి ఉంది. అది మనసును పెట్టుకోవాలి, మనసుకు తెలుసుకోవాలి. నా కోసం కూడా సమాధుల తోటలో ఏముంది, చోటు ఉంది, నాకు కూడా వంట తీస్తారు, నాకు ఇలాగే బాక్స్ తీసుకొస్తారు, నాకు కూడా పెట్టి తీసుకొస్తారు, నాకు కూడా పాటలు పాడుకుంటూ పెడతారు. అంటే ఇది ఎలా అంటే యేసు ప్రభువులో ఉన్న వారికి శుభప్రదమైన నిరీక్షణే. యేసు ప్రభువులో ఉన్న వారికి ఇది ఎంతో సంతోషమే. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న వారికి ఇది ఎంతో లాభదాయకమే. మేమెందుకు దుఃఖపడేది, బాధపడేది అంటే యేసు ప్రభువులో లేకపోతే ఏం కావాలి? ఆ మనిషిని చూసి దుఃఖపడాలి. అయ్యో యేసు ప్రభు ఏం చేయలేదు, నమ్మలేదు, విశ్వసించలేదు. ఒకవేళ ఎరగనట్లుగా ఏమైపోయాడండి, చనిపోయాడు, మరణించాడు, లేదు అని చెప్పేసి వారి విషయంలో బాధపడతాం, వారి విషయంలో దుఃఖపడతాం. ప్రేమ వల్ల అందుకే
మరణం అనేది అందరికి వస్తుంది, చిన్న పెద్ద ఏమీ తేడా లేదు. మరణానికి అందరూ సమానమే, మరణానికి మర్యాద లేదు. అది ఎట్లా వస్తుందో, ఏ రూపంకి వస్తుందో, ఏ ప్రాంతంలో వస్తుందో, ఎట్లో ఏంటో అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే దేవుడే దానిని నియమిస్తూ వచ్చినాడు. ఆదాము ద్వారా ఆ మరణం అనేది సర్వలోకమునకు సంప్రాప్తమవుతూ వచ్చినది. పాపములను వచ్చి జీవితం మరణం అనేది కూడా దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే పాపము చేయకము, పాపములు ఉండకము, పాపములు నిలవకము అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. పాపిగా బ్రతకొద్దు, పాపిగా జీవించొద్దు, పాపిగా నడవద్దు, పాపిగా మాట్లాడొద్దు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఇదంతా సూక్ష్మములో మోక్షమే. ఎంతో ఈజీ రక్షణ పొందటం. దేవైన పాపము నన్ను క్షమించు అంటే చాలు, సూక్ష్మములో మోక్షం. నువ్వు కోరుకుంటే పరలోక రాజ్యమే, సూక్ష్మములో మోక్షమే. ఓ దేవా నేను పాపిని, ఓ దేవా ఇదిగో నేను దొంగను, ఇదిగో వ్యభిచారిని, ఇదిగో త్రాగుబోతును, ఇదిగో తిరుగుబోతును, ఓ దేవా నన్ను క్షమించు అంటే చాలు, దేవుడు క్షమించి వేస్తాడు, పాపాలన్నీ కూడా తీసివేస్తాడు. ప్రియమైన చెప్పే నేను ఒకప్పుడు మోతాదని కాదు, చెప్పే నేను ఒకప్పుడు ఏదో పరిశుద్ధుడని కాదు, చెప్పే నేను ఒకప్పుడు ఏదో నీతిమంతుడని కాదు. ఈ పాపినైన నన్ను కూడా దేవుడు కరుణిస్తూ వచ్చినాడు. ఈ త్రాగుబోతులైన నన్ను కూడా దేవుడు కరుణిస్తూ వచ్చినాడు, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. మా ఊళ్ళో ఉన్న వారందరూ కూడా వీరు మారటం అసాధ్యం, వీడు భూమి మీద బ్రతకడం కూడా అన్న చెప్పిన విధానాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే జ్ఞాపకం చేయబడుతుంది, మీకు కూడా మరణ దినము ఉంది. ఎలాంటి మరణం కావాలి మనకి అంటే నీతి మంతుల మరణం వంటి మరణం కావాలి. అరే యేసు ప్రభువులో బ్రతికాడు, యేసు ప్రభువులో చనిపోయాడు, యేసు ప్రభు కొరకై జీవించాడు, యేసు ప్రభువులే ఉన్నాడు, యేసు ప్రభు యొక్క స్వరూపం ఉంది, యేసు ప్రభు యొక్క మాట ఉంది, యేసు ప్రభు యొక్క తీరున్నాయి. యేసు ప్రభు మాదిరిగా చేసుకొని బ్రతికాడు, నీతిమంతుడుగా భూమి మీద బ్రతికాడుగా అనాలి. కానీ ఇది సస్తే 4 కొమ్మలు బాగుపడితే అనేది కూడా ఉండకూడదు. అదే జాగ్రత్త పడాలి. మనం మరణ దినం మనకు తెలియదు. మనం నీతిమంతుల మరణం వంటి మరణం మనకు రావాలని కోరుకోవాలి. మనుషులందరూ వచ్చు మరణము మనకు కూడా రావాలని కోరుకోవాలి. అందుకే రాబడి వచ్చింది, యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి ఎలాంటిదంట? విలువ కలిగిన మరణం. విలువ కలిగిన మరణం మనకు రావాలని కోరుకోవాలి. పెట్టి మోసేటప్పుడు కళాకళ్ళ ఒక భుజం ఆ పెట్టి మీద ఉండాలని కోరుకోవాలి. కానీ ఎవడు కూడా ఆ పెట్టిన మోయొద్దు అని అనుకునేటప్పుడు మనం ఉండకూడదు. చాలా మంది హిందువులు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా వాళ్ళు మంచిగా బ్రతికేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ పాడైన తాకి వస్తారు ఉరకట్లా. మనము మన బ్రతుకు, మన జీవితము, మన మాట, మన క్రియ, మన ఆలోచన ఏదైనా కానీ ప్రేమిన వాళ్ళరా నీతియుక్తముగా ఉండాలి. అందుకే నీతిమంతుల మరణం, యెహోవా భక్తుల మరణం, విలువ కలిగిన మరణం. మనం మరణించేవారు ఉండాలి. మనకు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. చేసేవన్నీ చేస్తావు, చేసేవన్నీ చేస్తావు. చివరికి మా ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు, చేసేవన్నీ చేస్తాడు. క్రికెట్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, ఆదివారం లాగా పులిపెట్టి పాట పడతాడు. ఇది క్రమం కాదు నాయన, మంచిది కాదు, ఎటువంటి ఆటలు కాదు. అది వాక్యం అబ్బు దంచుతాడు, పాటలు దంచుతాడు. అంటే చూడు
అంటే ఆలోచన చూడండి. అలా చేయకూడదు, అలా ఉండకూడదు, అలా జీవించకూడదు. ఆయన మళ్ళీ పైగా చెప్పేది ఏంటో తెలుసా? నాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు చెప్పేయండి పొడియే ఏమనిపించింది? అన్నీ చేస్తాడు, లోకమంతా కావాలి, అంతా ఉండాలి. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను తెలుసా? ఎక్కడికి వెళ్తాను? తర్వాత ఓడి నేను అనుకుంటున్నాను మార్గీయుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడంట? భూమి మీద చేసేవన్నీ చేస్తున్నాం, భూమి మీద చేసేవన్నీ చేస్తున్నాం. పరలోక రాజ్యం పోవాలంటే మాటలతో కుదరదు. ఇది మాటలతో వచ్చేది కాదు, భోజనాలతో వచ్చేది కాదు. పరలోక రాజ్యం అంటే సామాన్యమైనది కాదు. రక్షణ ఉచితమే, యేసు ప్రభుని ఎరగటం ఉచితమే. కానీ ప్రేమిన వాళ్ళ పరలోక రాజ్యం ఉచితం కాదు, క్రైమ్ చెల్లించాలి. క్రైమ్ చెల్లిస్తేనే పరలోక రాజ్యం ప్రవేశం కలుగుతుంది. ఆ మనుషులు అంటుంటే ఒక పక్కన కోపం వస్తుంది, ఇంకో పక్కన జాలి వస్తుంది, ఇంకో పక్కన ఒక దెబ్బ ఏం చేయాలి? కొట్టాలనిపించింది. కానీ పెద్దోడు అయిపోయాడు, కొట్టలేము. చూడండి ప్రేమిన వాళ్ళ మనుషులు ఏ రీతిగా కనబడుతున్నారో. ఏదో చెయ్యాలని ఆశ, రక్షణ పొందినప్పుడు ఎంత విజయం కలిగి ఉంటాడో, కానీ రాను 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 ఆ విజయం కాస్త ఏమైపోయింది? తగ్గిపోయేది. శత్రువు కార్యాలు. అందుకే జాగ్రత్త పడదా. నువ్వు కలిగిన మరణాన్ని మనం మరణించాలని కోరుకోవాలి. అందుకే పౌలు గారు అన్నారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం అన్నారు. లాభం అనేవాళ్ళు ఎవరు ఉన్నారా ఈ లోకంలో? మరణం లాభం, సాగు లాభం. నాకు ఈ లోకంలో లాభాల కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు కానీ, అంటే లాభాల కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు కానీ నాకు సాగు లాభం అనేవాళ్ళు ఉన్నారా? సాగు లాభం, మరణం లాభం అనేవాళ్ళు లేరు. ప్రేమైన వాళ్ళారా, పౌలు గారు అంటున్నాడు, ఎంత ధైర్యం చేసి అంటున్నాడు ఆ మాట. ఇదిగో సాగు అయితే లాభమే, బ్రతుకుడు గీస్తే అనే లాభము సాగు అంటున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? అది కూడా ఆలోచన చేయి, అది కూడా ఆలోచన చేయి. యువకులు ఆ పెట్టిన ముట్టుకోవడానికి ఎంతో మంది ఏం చేశారు? టచ్ చేసి ఎందుకు ఆయనలో ఉన్న ప్రభావం మనలోకి కొంచెం ఏదైనా వచ్చిద్దామని ఆశ. చూడండి ప్రేమ వాళ్ళరా, అలాంటి మరణము మనం ఏం చేయాలి? మరణించాలి. విలువ కలిగిన మరణం, మనుషులకు వచ్చినట్లు మరణం. ప్రేమ వాళ్ళరా, నీవు నేను కూడా ఆశించేవారు ఉండాలి. అది రావాలి అంటే యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభువులో నీవు మిళితం కాకుండా, యేసు ప్రభువులో నువ్వు ఐక్యం కాకుండా నీ సవాలుకరమైన మరణము నీకు దొరకదు. ఆయనలో నీవు మమేకం కావాలి, ఆయనలో నీవు కలిసిపోవాలి, ఏకమైపోవాలి. అట్లా అయితేనే విలువ కలిగిన మరణం నీకు వస్తుంది. విలువ కలిగిన జీవితాన్ని జీవిస్తేనే విలువ కలిగిన మరణం వస్తుంది. అందుకే జాగ్రత్త పడు. నీ మరణం నీకు తెలియదు. విశ్వాసంటున్న మాట అదే, అయ్యా నా మరణం నాకు తెలియదు, నీకు నాకు కూడా తెలియదు. ఎట్లా పోతాము? ఎట్లా పోతాము? నీకు నాకు తెలియదు. అన్నిసార్లు మన దగ్గర ఉన్న ప్రతీది కూడా మనల్ని సంపాదనే చూస్తుంది. అది జ్ఞాపకం చేసుకో. అది పిన్నిస్ అయినా, పెన్ అయినా, మీ దగ్గర ఉన్న ఏ వస్తువు అయినా ప్రేమ వాళ్ళారా, అది మరణానికి దారి తీస్తుంది. జాగ్రత్త.
ఇట్లా మరణించారు అని పేపర్లో, వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మేము జాగ్రత్త పడు. మైలవరంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గ్లాసు వ్యాపారం చేసుకునేవాడు. అదేవిధంగా తన షాప్ తెరిచాడు. ఆ గ్లాసును కట్ చేస్తున్నాడు. అది చెయ్యి మీద పడింది. ఆ చెయ్యి అంతవరకు కట్ అయింది. హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళినప్పుడే ప్రాణం పోయింది. మరణం ఎట్లా వస్తుందో తెలియదు. తిమ్మోతికి చెబుతాడు, సహోదరి చున్ని ఆ మరణానికి కారణమయ్యింది. పెన్సిల్ కదా, కారు మీద ఉన్న త్రిశూలం ఎలా వస్తుందో తెలియదు. అందుకే జాగ్రత్త పడరు. యేసు ప్రభు కొరకై జీవించు. మాటలు చేదుగా ఉండొచ్చు, ఈ మాటలు నీకు ఏదో మరుగిగా ఉండొచ్చు, ఏదో ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ మాటలు రేపు హిందూమంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు కదా, వినలేదే అని దేవుడు ప్రశ్న వేస్తే ఏంటి? నేను ఒక్కసారి ఆలోచించు, ఒకసారి ఆలోచన చేయి. మగదిని ఎప్పుడో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు మన కళ్ళు మూయబడతాయో తెలియదు, ఎప్పుడు మన గుండె శబ్దం ఆగిపోతుందో తెలియదు. తెలియకముందు భూమి మీద జాగ్రత్త పడు. ప్రభు కొరకే జీవించు. ప్రభువునే మాట్లాడు. ప్రభువుని పనిచి, ప్రభువుని ప్రయాసపడు. ప్రభు బలి అనేక ఆత్మల కొరకై సంసిద్ధుడుగా జాగ్రత్త పడు. దేవుడు ఒక హెచ్చరికను తెలియజేస్తున్నాడు. జాగ్రత్త పడి జీవిత యాత్రలో ముందుకు సాగుతున్నాను. దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి మాటలను దీవించునగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళ క్లోజ్ చేద్దామన్నా. 12:48 ఉందామా? పాటలు పాడదు ఇంకానా? చిన్న ప్రార్థన చేసి. ప్రేమల తండ్రి, మంచి దేవా, మీ పాదములకే స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ఎంతవరకు మీ బాలసన్నిధిలో గడిపే భాగ్యమిస్తున్నకే స్తోత్రాలు. మమ్మల్ని సమయం దీవెనకరంగా చేయండి. కుటుంబానికి ఆదరణ మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్థమే లేదు, చలిగాలు రాకుండా లైవ్